మ్యాంగో సీజన్ రాగానే అందరూ వెరైటీలు అన్నీ చేసేస్తుంటారు కదా మామిడికాయలతో. నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది తీపి చట్నీ అనమాట. తినడానికైతే తీయగా పుల్లగా భలే ఉండిద్ది అసలు టేస్టు. పప్పన్నంలోకి కానీ పెరుగన్నంలోకి కానీ నంచుకోవడానికి. ఇంకా ప్రాసెస్ వచ్చేపాటికైతే మామిడికాయలని తీసుకొని పచ్చిపోయినా పర్వాలేదు, కొంచెం పండిపోయినా కూడా దీనికి బాగానే ఉంటాయి. ఇంకా వీడియోలో చూపించినట్టు తొక్క తీసి కోసేసుకోవడమే. తొక్క అనేది నాది ఇక్కడ కొంచెం చేదొచ్చిందని నేను తీసేసాను. మీరు ఉంచుకున్నా పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పాంచిపోవడాన్ని ఎండుమిరపకాయ, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి మనం కోసుకున్న ఈ మామిడికాయ ముక్కలు వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. మామిడికాయలు కొద్దిగా ఒక 2 మినిట్స్లోనే మగ్గిపోతాయి. ఉడికిన తర్వాత దీంట్లోనే కొంచెం కారం వేసేసుకొని నీళ్ళు వేసేసి మన తీపికి తగ్గట్టు మనం తినేదాన్ని బట్టి బెల్లం కానీ పంచదార కానీ మీ ఇష్టం అనమాట. నేనైతే ఎప్పుడు బెల్లం సగం పంచదార సగం అయితే వేస్తుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది కొద్దిగా మరిగి కొద్దిగా దగ్గరకు వచ్చినాక ఆపేసుకోవడమే. పప్పన్నంలో పెరుగన్నంలో నంచుకోవడానికైతే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.